హలో, హాయ్, నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. సింపుల్ స్వీట్ అండి, రవ్వ కేసరి అనమాట. రవ్వ కేసరికి ఒక కప్పు రవ్వ కేసరి తీసుకున్నానండి. కప్పు రవ్వ కేసరికి హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఈ కప్పు రవ్వని వేసేసుకున్నాను. నెయ్యి వేడి అయిపోయిన తర్వాత అది వేపేసుకోవాలి ఎర్రగా, మంచిగా ఈవెన్గా మొత్తం వేగేటట్టు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుందన్నమాట. తర్వాత వాటర్ పెట్టుకున్నాను పక్కన. హాట్ వాటర్కి ఒక కప్పుకి 4 కప్స్ వాటర్ తీసుకోండి. 4 కప్స్ వాటర్ వేసేసాను. ఇంకో కప్పు అండి కనిపించిన తర్వాత 4 కప్స్, ఒక కప్పు పంచదార, ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార, కొంచెం ఇలాచి. ఈ వాటర్ని హీట్ చేసేసుకున్నాము. అక్కడ రవ్వ కూడా వేగిపోయింది చూసారా. రవ్వ వేగిపోయిన తర్వాత అందులోనే షుగర్ కూడా వేసేసుకున్నాం కదా, వాటర్లోనే రెడీ అయిపోయింది అది కూడా. ఇప్పుడు ఈ హీట్ అయిపోయిన వేగిపోయిన రవ్వలో ఆ వాటర్ని పోసేసుకుందాము. స్లోగా పోసేసుకుందామండి వాటర్ని. రెడీ అయిపోతుంది చూడండి. మొత్తం వాటర్ మొత్తం అందులోకి తీసేసుకోండి. నేను కప్పుకి కప్పు షుగర్ వేసుకున్నాను కదా, సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరిపోతుంది నేను వేసేదండి. ఎక్కువ స్వీట్ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్గా ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టాలండి, లో ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయిపోతుంది. ఫుడ్ కలర్ కొంచెం కలుపుకున్నాను అనమాట. చూసారు కదా, ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే వేసుకున్నానండి. రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సిమ్లో పెడితే ఇంకా కొంచెం వాటర్ అనేది కూడా పీల్ చేస్తుంది, సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు ఈవినింగ్ వరకు కూడా అట్లనే ఉంటుంది. పైన కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కొంచెం వేపేసుకొని పైన వేసేసుకుంటే, గార్నిష్ చేసేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, అది బౌల్లోకి తీసేసుకొని, రెడీ అయిపోయిన రవ్వ కేసరిని బౌల్లోకి తీసేసుకున్నాను. కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకొని జీడిపప్పు, కిస్మిస్ అండి, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి నా దగ్గర, అవి తీసుకున్నాను. నెయ్యి వేసుకున్నాను 1 స్పూను. అది హీట్ అయిపోయింది. జీడిపప్పు వేసేసుకున్నాను, కిస్మిస్ వేసేసుకున్నాను. అవి కూడా వేడైపోయినాయండి. బౌల్లో తీసుకున్న కేసరిలో ఇవి వేసేసానండి. జీడిపప్పు, కిస్మిస్ రెడీ అయిపోయిందండి. 2 డే రెసిపీ రవ్వ కేసరి. వినాయకుడిని పెట్టి 3 డేస్ అవుతుంది కదండి, ఈరోజు స్వీట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.